ఘాటి మూవీ ఎలా ఉందని డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కొత్త యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మీరు నా వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. సో ఓవరాల్ ఈ కంప్లీట్ మూవీ అనేది నేనైతే ఓకే అయితే చెప్తాను భయ్. ఎందుకంటే కంప్లీట్లీ ఇందులో మన అనుష్క గారి పర్ఫార్మెన్స్ ఒక్కడే మనకి యూనిక్గా కనిపిస్తుంది తప్ప రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అంతా మనకైతే ఓకే అనేటట్టయితే ఉండటం జరిగింది. ఇంకా కంప్లీట్లీ ఏదైతే హీరో క్యారెక్టర్ ఉందో హీరో క్యారెక్టర్ కానీ చిన్న క్యారెక్టరే మనకి ఓదల్ రైల్వే స్టేషన్ యాక్ట్ చేశారు కదా హీరో అయితే. సో దాన్ని యాక్ట్ చేయడం జరిగింది. సో ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే అనుష్క గారు ఉందో దీన్ని ఫోకస్ చేసి అయితే మెయిన్ హీరోలు అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఏదైతే డిఫరెంట్ లుక్లో మనకు కనిపించే తీరు నుంచి అయితే మనం అనుష్క గారు అయితే డిఫరెంట్గా అయితే ఇమాజినేషన్ చేసుకుంటాం. బట్ ఇంకా వైల్డ్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం భయ మనం. కాకపోతే ఆన్స్కస్ మీద అంత వైల్డ్నెస్ అనేది మనకి కనిపించదు. ఇంకా స్టోరీ పార్ట్ చూసుకున్నట్లయితే స్టోరీ అనేది మనం ఏదైతే ప్రీవియస్లీ చెప్పినో ఒక అమ్మాయి తన ఊరి కోసం ఎంతవరకు వెళ్తుంది అని చెప్పి డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం కదా. సో అదే వేలో అయితే మనకైతే స్టోరీ ఉండడం జరిగింది. సో ఒక అమ్మాయి ఒకవేళ అగ్రెసివ్ అయితే తన ఊరి కోసం తను ఎంతవరకు వెళ్తుంది అనే డీటెయిల్స్లో అయితే ఈ యొక్క మూవీ అనేది ఉండడం జరిగింది. సో మన వాళ్ళందరూ ఏంటంటే కొంచెం ఫైట్ సీక్వెన్సెస్ని ఇంకా భారీగా ప్లాన్ చేద్దామని అనుకున్నట్టున్నారు. సో కొన్ని సీన్స్ అయితే ఫైట్ సీక్వెన్స్ హై లెవెల్కి వెళ్ళి కొంచెం డ్రాప్ అయినట్టు నాకైతే అనిపించింది. ఇంకా కంప్లీట్లీ సాంగ్స్ వైజ్ అయితే ఆన్ స్క్రీన్స్ మీద చూసినప్పుడు సాంగ్స్ అనేది కొంచెం బాగానే ఉంది. బట్ ఆఫ్ స్క్రీన్స్ మీద ఏంటంటే కొంచెం అయితే ఆ సౌండ్ ఎఫెక్ట్స్తో ఉండవు కాబట్టి ఆఫ్ స్క్రీన్స్ మీద కొంచెం అయితే విజువలైజేషన్ అయితే అనిపించదు. సో ఓవరాల్ చూసినట్లయితే ఘాటి మూవీ అనేది వన్ టైం వాచ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ చెప్తాను. అది కూడా ఓన్లీ అనుష్క గారి కోసం అనేది చెప్తాను. ఎందుకంటే అనుష్క గారిని ఇంత లేడీ కీ రోల్లో అండ్ మెయిన్లీ వన్ మ్యాన్ షోగా అయితే మనకి చూపించే మూవీస్ కానీ చాలా రేర్గా వస్తున్నాయి. సో సైజ్ జీరో కానివ్వండి, అరుంధతి కానివ్వండి, ఇట్లా కొన్ని యూనిక్నెస్ మూవీస్ ఉంటాయి కదా. ఆ పార్ట్లోకి వెళ్తుంది ఈ ఘాటి మూవీ కూడా అయితే. సో అనుష్క గారిని ఇంకా కొంచెం వైల్డ్గా చూపించే ఉంటే కానీ మాత్రం నేనైతే హెవీ ఇంపాక్ట్ అయితే పెట్టుకున్నాను. మేబీ నేను హెవీ ఇంపాక్ట్ పెట్టుకోవడం వల్ల ఈ మూవీలో నాకు అంత మార్క్ అనేది అందుకోలేదేమో మేబీ. సో అనుష్క గారిని మాత్రం ఇంకా హెవీగా అయితే చూపించవచ్చు. బట్ చూపించినంత మాత్రం అయితే నాకైతే ఓకే అనిపించింది అనుష్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే. ఓవరాల్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానివ్వండి, మూవీ స్టోరీ లైన్ కానివ్వండి అంత ఓవరాల్ ఉంది. ఎక్కడ బోరింగ్ అయితే అనిపించలేదు. కొన్ని పర్టికులర్ సీన్స్లో మాత్రం అడిషనల్ కట్టేమో ఇది అన్నట్టు అనిపించింది తప్ప సో అంతకు మించి అది బోరింగ్ అనేది అయితే నాకైతే ఎక్కడ అనిపించదు. సో ఓవరాల్ నేనైతే 5కి 3 రేటింగ్ అయితే ఇస్తాను. సో దానికి కంప్లీట్ అప్డేట్ అనేది ఒకవేళ ఫర్దర్గా మూవీస్ ఈ డేట్లో రిలీజ్ అయినట్టు మద్రాసి మూవీ కూడా అయితే ట్రైలర్ అనేది అందరూ చూసారు. సో దాని కంప్లీట్ ట్రైలర్ రివ్యూ అనేది కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా అయితే మనం ఈరోజు ఛానల్ ఈవినింగ్లో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో కంప్లీట్లీ ఈ 2 మూవీస్ రివ్యూస్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మూవీలో ఏది విజేత అనేది సంబంధించి వీడియో కూడా అయితే మనం చేసుకుందాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ఉంటే వెంటనే ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మీరు నా వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. సో దీస్ ది వీడియోస్ టేక్ కేర్ అగైన్. Bye bye.